మూసీ అభివృద్ధిలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూమిని బదలాయించేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతూనే స్థానికంగా దాదాపు 20 ఎకరాల భూసేకరణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. కిస్మత్పుర, బండ్లగూడ జాగీర్, దర్గా ఖలీజ్, ఉప్పరపల్లి ప్రాంతాల్లో భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, కీర్తి రిచ్మండ్ విలాస్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు వారితో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైదర్గూడకు చెందిన 26 మంది రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి రైతులతో చర్చించారు. మూసీ అభివృద్ధికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రైతులు తమ 4 డిమాండ్లను అధికారులు పరిష్కరిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. తాము కోల్పోతున్న భూమిని మార్కెట్ ధర చెల్లించాలని, 2 కిలోమీటర్ల పరిధిలో భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్కు మించి తమ భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.